రే భాస్కరం. ఎస్ డాడీ. నువ్వు కాలేజీకి వెళ్ళి ఎన్ని రోజులైంది? అదేం డాడీ, ఐ వెరీ ప్రాంప్ట్. నార్మల్. నువ్వు కాలేజీ పాలిటిక్స్ లో షైన్ అయ్యి, టౌన్ పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యి, స్టేట్ పాలిటిక్స్ లో సెటిల్ అవుతావని కాలేజీకి పంపిస్తే ఆడపిల్లలు వంటి తిరుగుతావా? డాడీ నేను ఇక ముందు ఎప్పుడు అలాంటి మాటలు వింటానికి వెళ్ళదు. వెళ్ళి కాళేశ్వరరావు గారు. రామయ్య లాల్ రా రా రా. కూర్చో. ఏం కూర్చోవడం ఏమిటో, మగుళ్ళు కూర్చు తీసుకురాకుండా ఖాళీలా. ఇలాంటి విషయాలు నిదానంగా మాట్లాడుకోవాలయ్యా. విషయం చెప్పు. మగుళ్ళు కూర్చు తీసుకురాకుండా ఖాళీ లారీలు తెచ్చేవేమిటయ్యా అని పార్టీ ప్రెసిడెంట్ గారు నన్ను కోపడ్డారు. ట్రాన్స్పోర్టేషన్ కష్టం అయితే ప్రెసిడెంట్ గారి కారు ముందు పెట్టి వెనక లారీలో సామాన్ తీసుకురామన్నారు. అది కాదయ్యా, అనుకోకుండా వరద బాధితుల పేరుతో కూలి జనం వచ్చి ఆ గోడౌన్లో చేరారు. దాంతో అక్కడ ఉన్న వస్తువులు బయటికి తీయటానికి వీలైపోయింది. మరి ఇప్పుడు ఎలాగండి? ఈ సంగతి ఆయన గారికి తెలిస్తే ఆయన మిమ్మల్ని కూడా బ్రతకనివ్వరు. సింగపూర్ నుంచి కొత్త సరుకు దిగుమతి అవబోతుంది. అది మార్కెట్ లోకి వస్తే ఈ వస్తువుల రేటు పడిపోయి నష్టం వస్తుందని మీతో చెప్పన్నారు. ఇప్పుడు సామాన్ అక్కడి నుంచి తీస్తే చాలా ప్రమాదం సార్. తీయకపోతే నాకు ప్రమాదం సార్. పోనీ మీకు వీలు పడిపోతే ఆ డబ్బు తిరిగి ఉండి ఆయన గారికి ఇచ్చేస్తాను. ఇగో అనవసరంగా నువ్వు కంగారు పడకయ్యా. కాళేశ్వరరావు గారు ఏదో ఒక ఉపాయం ఆలోచించి ఆ సరుకు అక్కడికి చేరుస్తారని కష్టానికి నచ్చ చెప్పవయ్యా. అలా చేయవయ్యా, అలా చేయి. ఏమిటో చాలా మంది జనం ఉన్నట్టున్నారు. మనం అనుకున్నట్టు చేయగలమంటావా? అనుమానం ఎందుకు, మొదలెడదాం పదం. రఘుపతి రాఘవ. ఎవరు బాబు మీరు? తుఫాన్లో ఇల్లు పోగొట్టుకున్నాం. చైర్మన్ గారు ఇక్కడ ఉండమన్నారు. తప్పు బాబు, గాంధీ గారు పుట్టిన ఈ దేశంలో బ్రాందీ తాగడం చాలా నేరం బాబు. చూడండి బాబు, గాంధీ గారు ఏమన్నారో తెలుసా? ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నారు. ఏది చూపించు? కాలానుగుణంగా గుణాలు కూడా మారుతాయని తెలియక రెండు చెంపలు పాల్గొట్టించుకున్నాను. ఎవరో గొడవ చేయడానికి వచ్చారు చూడు. ఎవరన్నా మీరు? అరే బ్రదరు, అదిగో చాకు. ఎవరేంటే నీ బావని గుర్తుపట్ల? అలాగా బావా వస్తానే, నాకు స్నానం చేయిస్తావా? తలంటుతావా? శాంతి 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 ఏంటని నాతో పెట్టుకున్నారంటే సెంటర్ లో పట్టుకొని చేత కొట్టేస్తాను. జాగ్రత్త. ముందు నిన్ను చేత కొడతానే. బాబు తప్పు బాబు, ఆడపిల్లలు కొట్టకూడదు. ఈ దేశానికి స్వతంత్రం ఎందుకు తెచ్చారని బాధపడుతున్నానమ్మా. తీరిగా కూర్చొని బాధపడండి. నీలోగా వాళ్ళ సంగతి చూస్తాను. జాగ్రత్తమ్మా.
స్వతంత్రం వచ్చిన సంవత్సరాలైనా ఈ హింసావాదుల బాధ మనకి తప్పలేదు బాబు. ఎంత పనైంది. జాగ్రత్త, మెల్లిగా. అవునండి, అతగాడు ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నేను ఈ దేశానికి స్వతంత్రం ఎందుకు తీసుకొచ్చానా అని ఇక్కడ విచికిత్స పొందుతున్నాను. 3 to 1 వీళ్ళు లాకప్ లో పెట్టు. అదేమిటండి న్యాయం కోసం